హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వారాహిదేవి నవరాత్రుల గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మనం ప్రఖ్యాతంగా చేసుకునే నవరాత్రులు, ఒకటి వసంత నవరాత్రులు, రెండు శరద్ నవరాత్రులు. వసంత నవరాత్రులు మనకి శ్రీరామనవమి సమయంలో వస్తుంది. శరన్నవరాత్రులు దసరా సమయంలో వస్తుంది. ఈ రెండు నవరాత్రులే కాకుండా మరో రెండు గుప్త నవరాత్రులు చెప్పబడ్డాయి. ఒకటి సంక్రాంతికి ముందు వచ్చే శ్యామలా నవరాత్రులు, రెండు ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రులు. వారాహి నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు చేసుకుంటారు. ఈ సంవత్సరం వారాహి నవరాత్రులు జూన్ 26వ తారీఖున మొదలవుతుంది. తిరిగి జూలై 4వ తారీఖున ముగియనుంది. వారాహిదేవిని ఉగ్రరూపంగా భావించి చాలామంది పూజించడానికి భయపడతారు. అది మనం చేసే పూజా విధానం మీద ఆధారపడి ఉంటుంది. మనం అమ్మవారిని శాంతమూర్తిలో పూజిస్తే కన్నతల్లిలాగా ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతుంది. వారాహిదేవి గురించి పురాణాలలో బ్రహ్మాండ పురాణంలో, లలితోపాఖ్యానంలో చెప్పబడి ఉంది. అమ్మవారు లలితాదేవి పరివార దేవతలలో ఒకరిగా చెప్పబడుతుంది. మనలో ప్రతి ఒక్కరూ లలితాదేవిని పూజిస్తూ ఉంటారు. లలితా సహస్రనామం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. వారాహిదేవి కూడా లలితాదేవి అంశగానే పుట్టింది. బండాసురుడు అనే రాక్షసుడిని వధించడానికి లలితాదేవి కొంతమంది దేవతలను సృష్టించింది. అందులో హృదయం నుండి బాల త్రిపుర సుందరి, లలితాదేవి జ్ఞానం నుండి శ్యామలాదేవి, లలితాదేవి అహం నుండి వారాహిదేవి పుట్టారు. అమ్మవారిని లలితాదేవి సైన్యాధ్యక్షురాలుగా నియమించారు. అప్పుడు అమ్మవారు గిరిచక్ర రథాన్ని ధరించి విషంగుడు అనే రాక్షసుని సంహరించింది. వారాహిదేవి గురించి మార్కండేయ పురాణంలో కూడా చెప్పబడి ఉంది. శుంభ నిశుంభులు, రక్తబీజుడు వంటి రాక్షసుని సంహరించడానికి దేవతలు వారి పరివార దేవతలను సృష్టించారు. అందులో మొదటిగా బ్రహ్మ సరస్వతి దేవిని బ్రాహ్మిగా, శివుడు మాహేశ్వరిని, విష్ణువు వైష్ణవిని, కుమారస్వామి కౌమారిని, వరాహస్వామి వారాహిని, ఇంద్రుడు ఇంద్రాణిని, నారసింహస్వామి నారసింహిని సృష్టించారు. వీరినే సప్త మాతృకలు అని పిలుస్తారు. అలా సృష్టింపబడ్డ వారాహిదేవి రక్తబీజుని సంహరించింది. వారాహిదేవి హిరణ్యాక్షుని సంహరించడానికి వరాహమూర్తిలో ప్రవేశించి తన శక్తితో సంహరిస్తుంది. అమ్మవారి గురించి మత్స్య పురాణంలో కూడా చెప్పబడి ఉంది. ఈ అమ్మవారిని సస్యదేవత అని పిలుస్తారు. భూమికి సంబంధించిన వాటికి ఈ అమ్మవారిని ఎక్కువగా పూజిస్తారు. రైతులు ఈ అమ్మవారికి బాగా పూజిస్తే పంట బాగా చేతికి వస్తుంది. ఈ అమ్మవారిని మంత్రిని దేవత అని కూడా అంటారు. మనకి ఎవరైనా చెడు చేసినా, చెడు ప్రభావాలు ఉన్నా వారాహి మాత కాపాడుతుంది. భూత గదాల విషయాలున్నా, కొత్తగా భూమి కొనాలనుకునేవారు ఈ అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తారు. ఈ అమ్మవారి పూజా విధానం ఎలా ఉంటుందో చూద్దాం. వారాహిదేవిని సంధ్యావేళలో సూర్యుడు అస్తమించిన తర్వాత ఎక్కువగా పూజిస్తారు. అమ్మవారి శక్తి సాయంత్రం పూట ఎక్కువగా ఉంటుంది. వారాహి మాతని రాత్రి దేవతగా సాయంత్రం 7 నుండి 8 వరకు ఎక్కువగా పూజిస్తారు. ఇక నవరాత్రి పూజా విధానం చూస్తే అమ్మవారి పటాన్ని ఒక పీఠంపై ప్రతిష్ఠించి, కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలశాన్ని ప్రతిష్ఠించి, విఘ్నేశ్వరుణ్ణి పసుపుతో తయారు చేసి అమ్మవారికి షోడోపచార పూజ చేయాలి. కుదరని వారు పంచోపచార పూజ కూడా చేసుకోవచ్చు. మంత్రాలు రాని వారు అమ్మవారికి దీపం, ధూపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం ఇచ్చి అమ్మవారి ద్వాదశ నామావళి పఠిస్తే చాలా మంచిది. వారాహి మాత ద్వాదశ నామావళి తెలియని వారికి PDF ఫైల్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, చెక్ చేయండి. అమ్మవారికి పానకం అంటే ప్రీతి. నవరాత్రుల 9 రోజులు ఖచ్చితంగా పానకం నైవేద్యంగా పెట్టండి. బెల్లంతో చేసిన పరమాన్నం, చక్కెర పొంగలి అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు. అమ్మవారికి ధూపం ఎక్కువగా ఇష్టం. నవరాత్రులలో పూజించినప్పుడు అమ్మవారికి ఎక్కువగా ధూపాన్ని చూపించండి. నవరాత్రులు పూర్తయిన తర్వాత అమ్మవారి పటాన్ని మీరు పూజా మందిరంలో ఉంచి నిత్యం రోజు పూజ చేసుకోవచ్చు. వీలు లేని వారు ఆ పటాన్ని ఎక్కడైనా దాచి మళ్ళీ వచ్చే సంవత్సరం వారాహి నవరాత్రులకి వాడుకోవచ్చు. మేము ఒక 3 సంవత్సరాల నుండి వారాహి నవరాత్రులు చేస్తున్నాము. అమ్మవారిని పూజా మందిరంలో నిత్య పూజ కూడా చేస్తూ ఉంటాము. ఇప్పటి వరకు అమ్మవారి వల్ల మాకు ఎటువంటి చెడు ప్రభావాలు, చెడు దృష్టి లేదు. వారాహి మాతను పూజించి ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి దక్కాలని కోరుకుంటున్నాను. వారాహి మాత ఉగ్ర స్వరూపాలు కూడా ఉన్నాయి. కిరాత వారాహి, స్వప్న వారాహి, ధూమ్ర వారాహి. వీటి జోలికి మనం అసలు వెళ్ళకూడదు. ఇవి గురు పర్యవేక్షణలోనే చేయాలి. లేదంటే ఆ ప్రభావం మనపై చాలా ఎక్కువగా ఉంటుంది. మనం వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. టెంపుల్స్ కాలనీ సభ్యులందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. అమ్మవారి దీవెనలు ప్రతి ఒక్కరికి అందాలని ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. టెంపుల్స్ కాలనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.